శ్రీకాకుళం జిల్లా నగర పంచాయతీలో తలపిస్తున్న నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగినట్లుగా రూపొందించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. పాలన మారిన విషయం స్పష్టమయ్యేలాగా ఫలితాలు తీసుకురావాలన్నారు. కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు. స్థానిక బాపూజీ కళామందిరంలో నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయాల ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే శంకర్, కమిషనర్ చల్లా ఓబులేష్తో కలిసి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ రూపాంతరం చెందినప్పటికీ ఆ స్థాయి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు విచ్చేసిన వెంటనే అసలు ఈ రోజు చాలా మంది చూశాను. ఎమ్మెల్యే నా 40 సంవత్సరాల చాలా మంది ఎమ్మెల్యేలు చూశాను. ఎమ్మెల్యే ఎలాగుంటే పదవి వచ్చింది, ఎంజాయ్ చేద్దాం, అనుభవిద్దాం, పదవిని అనుభవిద్దాం అన్నట్టు ఎమ్మెల్యేలు చూశాను గతంలో నేను. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన అదృష్టం కొలది వచ్చిన కానించి అసలు ఆయన మరి నిరంతరం కూడా ప్రజాసేవ గురించి నిరంతరం కూడా సమీక్షలు పెట్టుకొని సేవ చేస్తూ ఈరోజు మనకి ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా అదృష్టవంతం. అదేవిధంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లో ఆయన ద్వారా మనందరం కూడా 50 సీట్లకి 50 సీట్లు తప్పకుండా గెలుస్తాం. ఆయన సేవే మనకు శ్రీరామ రక్ష. గొండు శంకర్ గారి సేవే మనకు శ్రీరామ రక్ష. ఆయన దీని మీద మన 50 డివిజన్లకి 50 డివిజన్లు తప్పకుండా గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఇలాంటి నాయకుడిని మనం తెచ్చుకోవడం మనకి దేవుడు భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి మేము కూడా తెలుగుదేశం సభ్యులు, కమిషనర్ గారు చాలా సాంప్రదాయం మొదటి నుంచి మేము 83 తెలుగుదేశం ఉన్నాం. ఎవరితో కూడా తగులు పెట్టుకొని ఎవరితో మాట్లాడే అసలు మా మనస్తత్వాలు కూడా ఎవరు కావు. తెలుగుదేశం సభ్యులు ఎవరు కూడా కావు. అందరూ కూడా చాలా సాంప్రదాయంగా అడుగుతాం, సాంప్రదాయంగా చేసుకుంటాం. కానీ అప్పుడు ఏదో మా పని మేము చేస్తాం. కానీ మా వరకు గౌరవించి చేయండి. అందుకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అందరూ